తమిళనాడులో అగ్రనటుడు, సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక స్టార్, ఆయనే విజయ్. విజయ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో గేమ్ మార్చబోతున్నాడా? టీవీకే పార్టీ పెట్టి దాదాపు ఏడాదిన్నరగా గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి విజయ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారని చెప్పొచ్చు. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారేటటువంటి అవకాశం ఉందా? సర్వేలు చెబుతున్నటువంటి అంచనాలు చూస్తే 12 నుంచి 15% ఓట్ షేర్, 25 నుంచి 35 సీట్లు గెలిచేటటువంటి ఛాన్స్. కానీ అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తే అది 40 సీట్లకు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అని విశ్లేషకులు అంటున్నారండి. ముఖ్యంగా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, అర్బన్ ఓటర్లపై ఫోకస్ పెడితే విజయ్ రాజకీయాల్లో సీరియస్ ప్లేయర్ అవుతాడా? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుందండి. తమిళనాడులో ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పార్టీలు డిఎంకే మరియు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, అంటే సంకీర్ణ ప్రభుత్వం రావచ్చు అనమాట. అలాంటి పరిస్థితిలో విజయ్ దగ్గర 30 నుంచి 40 సీట్లు ఉంటే ఎవరికి అధికారం ఇవ్వాలన్నా, ఎవరికి అధికారం రావాలన్నా ఆయన దగ్గరికే రావాలి. ఇదే విజయ్ స్ట్రాటజీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఇక్కడ మరో సెన్సేషనల్ డెవలప్మెంట్ కనపడుతుందండి. గత కొన్ని నెలలుగా బీజేపీ విజయ్ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేటటువంటి వార్తలు చాలా వస్తున్నాయి. కానీ విజయ్ మాత్రం క్లియర్గా నో, నేను బీజేపీతో కలవను, బీజేపీకి నాకు సైద్ధాంతిక పరంగా వ్యతిరేక భావజాలం ఉంది అని చెప్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటు బ్యాంకు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. తమిళనాడులో బీజేపీకి పరిమిత అంగీకారం మాత్రమే, అంటే బీజేపీని ఎక్కువ మంది లైక్ చేయరు అనమాట. ఇదే సమయంలో మరో బిగ్ ట్విస్ట్ కూడా ఇక్కడ వచ్చిందండి. ప్రముఖ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఎంట్రీ ఇచ్చిందండి సడన్ గా. తెలుగు మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తల ప్రకారం త్రిష ముంబై వెళ్ళి అమిత్ షాను కలిసిందట. అక్కడే రాజకీయ చర్చలు జరిగాయనేటటువంటి ఒక టాక్ అయితే బయటకు వస్తోంది. ఆ తర్వాత విజయ్ పై బీజేపీ చేస్తున్నటువంటి ఒత్తిడి తగ్గింది అనేటటువంటి ప్రచారం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం గాసిపేనా లేక బిగ్ పొలిటికల్ మూవా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే విజయ్కు 80 సీట్లు ప్లస్ డిప్యూటీ సీఎం ఆఫర్ వచ్చిందని వార్తలు నిన్న చాలా మటుకి సోషల్ మీడియాలో కూడా వచ్చి, అదేవిధంగా మనం కూడా వీడియో చేయడం జరిగింది ఈ విషయం మీద. కానీ విజయ్ మాత్రం నాకు 100 సీట్లు కావాలి ప్లస్ 2.5 సంవత్సరాలు సీఎం పదవి కావాలి అని కోరాడట. ఇది నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పు ఖాయమండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, తమిళ రాజకీయాల్లో హీరోయిన్స్ ఎంట్రీ ఏం కొత్త ఏం కాదు. జయలలిత లాంటి లెజెండరీ హీరోయిన్స్, లెజెండరీ నాయకురాలు సినిమాల నుంచి వచ్చి దాదాపు 2 దశాబ్దాల పాటు తమిళనాడును పాలించారు సీఎంగా. ఇప్పుడు అదే ట్రాక్ లో విజయ్ వెనుక త్రిష ఉన్నారా? ఇది కేవలం ప్రచారమా లేక తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టుకొస్తుందా? రాబోయే ఎన్నికలే దీనికి సమాధానం చెబుతాయండి. మరి ఈ విషయం మీద మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.